సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలు జరిగిపోతా ఉంటే మహారాష్ట్రలో మొన్న ఈ మధ్యనే భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం ఒక ఎత్తు అయితే, స్థానిక ఎన్నికల్లో కూడా ఆ కూటమే ఘన విజయం సాధించడం, అటు వీళ్ళ ముగ్గురు కూడా దెబ్బతినడం జరిగిపోయింది. ఈ మున్సిపల్ పోల్స్లో ఇది సర్పంచులు, నగర పంచాయతీలు ఈ పోల్స్లో. ఇప్పుడు కార్పొరేషన్స్కి జరగబోతున్నటువంటి ఎన్నికలు ఈ నెల 15న జరగబోతున్నాయి. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్తో పాటు 28 కార్పొరేషన్లకి జనవరి 15లో ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు నామినేషన్ ఉపసంహరణ ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. ఈ టైంలో ప్రత్యర్థి పార్టీలకు చెందిన పలువురు అభ్యర్థులు పోటీ నుండి వైదొలగడం వల్ల ఏకగ్రీవాలు సాధ్యమైపోయి బీజేపీకి 44, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీకి 22, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 2 స్థానాలు గెలుచుకున్నాయి. తద్వారా 68 స్థానాలు పోటీ చేయకుండానే గెలవడం అయింది. అంటే కార్పొరేటర్ సీట్లు అనమాట. ఏపోతే ఎన్నికలు మాత్రం 15వ తారీఖు జరగబోతున్నాయి. ఈ ఒక పక్కన రాజ్ థాకరే, ఉద్ధవ్ థాకరే ఒక్కటవడం, రెండో పక్కన శరద్ పవార్, అజిత్ పవార్ ఒకటి కావడం అన్నటువంటిది ఇందులో కీలకమైనటువంటి పరిణామాలు.